with RJ Anusha. రేడియో సిటీ నువ్వు నేను సినిమాలో ఇవాల్టి సినిమా బర్ఫీ. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది అనురాగ్ బసు. ఈ సినిమాలో రణబీర్ కపూర్, ప్రియాంక చోప్రా, ఇలియానా లీడ్ క్యారెక్టర్స్ ప్లే చేయడం జరిగింది. 14 సెప్టెంబర్ 2012 రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ గా నిలిచింది అండ్ ప్రేక్షకుల మదికి ఎంతో చేరువైంది. ఈ సినిమాకి మ్యూజిక్ అందించింది ప్రీతం. ఈ సినిమాలో పాటలన్నీ కూడా అద్భుతమనే చెప్పాలి. మరి సినిమా విషయానికి వస్తే ముర్ఫీ, ఆల్సో నోన్ యాజ్ బర్ఫీ, తన ఒక ఆప్టమిస్టిక్, స్ట్రీట్ స్మార్ట్, చార్మింగ్ యంగ్ మ్యాన్. ఇక్కడైతే తన పుట్టుకతోటే డెఫ్ అండ్ మ్యూట్. తనైతే డార్జిలింగ్ లో పుడతారనమాట. బర్ఫీకి జన్మనిచ్చిన వెంటనే వాళ్ళ మదర్ చనిపోతారు. తనని వాళ్ళ ఫాదరే పెంచి పెద్ద చేస్తారు. వెల్, చెప్పాలంటే బర్ఫీ ఇస్ నోన్ యాజ్ అ ట్రబుల్ మేకర్. తను ల్యాంప్ పోస్ట్స్ ని కట్ చేసేవాడు, ప్రాక్టికల్ జోక్స్ ఆడేవాడు అండ్ ఇస్ చేస్డ్ బై ఇన్స్పెక్టర్ సుచాంశు దత్తా, లోకల్ పోలీస్ ఆఫీసర్ అన్నమాట. బర్ఫీ మీట్స్ శృతి ఘోష్. తన ఒక గార్జియస్, ఎడ్యుకేటెడ్ యంగ్ గర్ల్ హూ హస్ జస్ట్ అరైవ్డ్ ఇన్ డార్జిలింగ్. తను రంజిత్ సెన్ గుప్తాకి ఎంగేజ్ అవుతుంది. త్వరలోనే ఒక 3 నెలలో పెళ్లి కూడా చేసుకోబోతుంది. బట్ బర్ఫీ ఇస్ ఇమీడియట్లీ స్మిటన్ విత్ శృతి. శృతి కూడా బర్ఫీతో ప్రేమలో పడిపోద్ది. కానీ శృతి వాళ్ళ మదర్ తనని కలవడం తగ్గించమని చెప్తారు. ఎందుకంటే ఆవిడ అనుకుంటారు శృతిని ఆ అబ్బాయి ఏం సరిగ్గా చూసుకోలేడు విత్ హిస్ డిసెబిలిటీస్ అండ్ ల్యాక్ ఆఫ్ మనీ అని చెప్పి. శృతి అన్విల్లింగ్ గా వాళ్ళ మదర్ అడ్వైస్ తీసుకుంటారు. మ్యారీస్ రంజిత్ అండ్ లీవ్స్ ద టౌన్. బర్ఫీ నుంచి అన్ని కాంటాక్ట్స్ కట్ చేసేసుకుంటది. మీన్ వైల్ బర్ఫీ వాళ్ళ నాన్నగారు కిడ్నీ ఫెయిల్యూర్ తో సఫర్ అవుతారు అండ్ బర్ఫీ ఇస్ కంపెల్ టు సమ్హౌ రేజ్ ద అమౌంట్ ఆఫ్ 7,000 రూపీస్ ఫర్ హిస్ సర్జరీ. ఆ టైంలో అది చాలా చాలా ఎక్కువ. తను బ్యాంక్ కి కన్నం వేయాలనుకుంటాడు గానీ హీ ఫెయిల్స్ ఇన్ ఇట్. అప్పుడు డిసైడ్ అవుతాడు టు కిడ్నాప్ జిల్మిల్ చటర్జీ, his autistic childhood friend, a wealthy heiress of her grandfather fortune, for a ransom. కానీ he gets to know that Jilmil has already been kidnapped and వాళ్ళ ఫాదర్ పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చినారు అని చెప్పేసి. దత్తా నుంచి ఈ బ్యాంక్ రాబరీ కేసులో బర్ఫీ తప్పించుకుండగా జిల్మిల్ ని ఒక వ్యాన్ లో చూస్తాడు. ఆ తర్వాత ఏమైంది? జిల్మిల్ ని అక్కడి నుంచి తీసుకువెళ్లిపోతాడా, తనే కిడ్నాప్ చేస్తాడా, లేదా వాళ్ళ ఫాదర్ కి అప్ చెప్పేస్తాడా? ఇదంతా తెలుసుకోవాలంటే సినిమాను ఒకసారి రిపీట్ చేసుకోవాల్సిందే. అదబ్బా నువ్వు నేను సినిమాలో ఇవాల్టి సినిమా బర్ఫీ.